రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాజధాని హైదరాబాదే. గడువు పెంచాలని కేంద్రాన్ని కోరుతాం. వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి అట. సిగ్గు శరం ఉండాలి మాటలు మాట్లాడుతుంది. ఎందుకయ్యా ఇట్లాంటి మాటలు? మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి లంగ దొంగ అవతారాలకు ఎత్తండి. ఏం హక్కు ఉందా మీకు? తెలంగాణ మీద, హైదరాబాద్ మీద రాని చీరేస్తారు. ఏమనుకుంటారేం? పిల్లలాట అనుకుంటారా, తమాషా అనుకుంటారా? సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం. రెండు రాష్ట్రాలు తెలుగు మాట్లాడే ప్రజలమే ఉంటాం మనం కాబట్టి అన్నదమ్ములాగా విడిపోదామని చెప్పినాం. విడిపోయినాం, అయిపోయింది. ఇక నేను జోరుతా. అన్నదమ్ములు మ్యారేజెస్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయినాక విడిపోతారా? సమానంగా పంచిస్తారు. అమ్మాయి 5 ఎకరాలు ఉంటే నీకు 2 ఎకరాలు, వాళ్ళు 2 ఎకరాలు ఇస్తారు, వాళ్ళు 1 ఎకరం అంటు పెట్టుకొని ఉంటారు. తర్వాత లేకపోతే వాళ్ళు తదనంతరం ఆ అర్ధ ఎకరంలో నీకు అర్ధ ఎకరం, ఎకరం నీకు అర్ధ ఎకరం, వాళ్ళకు అర్ధ ఎకరం వస్తుంది. లేదు మా తమ్మిని వాట కూడా నాకే కావాలి, మా అమ్మ నాకు చనిపోతా చెవులో చెప్పిపోయింది, నీకు 2.5 ఎకరాలు ఇచ్చినా ఇంకో ఎకరం వస్తుంది అంటే ఎట్లా? హైదరాబాద్ మీద ఏం పెత్తనం ఉంది? ఇంకా మీరు చీరుతారు తెలంగాణ ప్రజలు.